హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మనము కమ్మని నిమ్మకాయ పులిహోర అయితే మనం రెడీ చేసుకుందాము. అంతకంటే ముందుగా ఒక లైక్ చేసి షేర్ చేయండి, ఇంకొకరికి చూడటానికి మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. నేను మెయిన్ ఈ పులిహోరలో మామూలుగా నేను ఎప్పుడు చేసినా ఆనియన్ అయితే నేను వేయను, లెస్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను ఆనియన్ వేసాను, కట్ చేసినటువంటివి సన్నగా కట్ చేసి అందులో వేసాను. అలాగే అవి వేగిపోయినాక దానికి కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా పోపు ఐటమ్స్ అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలా. అలాగే పక్కనైతే నేను రైస్ అయితే పెట్టేశాను. సెకండ్ పొయ్యి మీద అయితే రైస్ అయితే రెడీ అవుతుంది. ఈ లోపు అయితే మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ పులిహోరకు సంబంధించినటువంటి పోపు కూడా మనకు చక్కగా రెడీ అయింది. కాబట్టి అన్నం ఎత్తేసి మనకి ఎంతైతే సరిపడుతుందో అంత గరిటెతో వేసుకొని మంచిగా మనము ఎంతైతే వేడిగా తినాలనిపిస్తుందో అంత పులిహోర పెట్టేసుకోవడమే. తర్వాత నీట్గా ప్రాపర్గా కలుపుకొని కొంచెంగా సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. ముందైతే వేసేసాం కదా, తర్వాత అంతైతే కొత్తిమీర వేసేస్తున్నాను దాంట్లో. అలాగే నేనైతే ఈ పులిహోర రెడీ చేసేటప్పుడు లాస్ట్లో ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ గ్యాస్ కట్టేస్తాను అనగా లెమన్ పిండేస్తాను. ఇంకొక గ్యాస్ మీద అయితే ఏం లేదండి, తాలింపు పెట్టేశాను. తెల్లబాయలు, ఉప్పు, కారం అంతే వేసి మంచిగా తిప్పేసి బాయిల్డ్ ఎగ్ చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాను. అవి కొంచెం కారం ఉంటే టేస్ట్ ఉంటుంది కదా, ఉట్టి బాయిల్డ్ ఎగ్ అయితే తినరనేసి నేను ఉప్పు, ఎల్లిగడ్డ వేసేసి ఇలా అయితే రెడీ చేసి పక్కనైతే ఉంచేసాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సూరైతే నేను నీట్గా చెప్తాను. అలాగే ఇంకా పులిహోర రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రై కూడా మనకు రెడీ అయిపోయింది. మార్నింగే చకచక మన వంటల పనులన్నీ రెడీ అయిపోవాలి. అలాగే కొంచెంగా నేనైతే పిండి కలిపేసి పెట్టుకున్నాను. ఇదైతే పొట్టు మినపప్పు అనమాట. నాకు వడలుకి పొట్టు మినపప్పు అంటే చాలా ఇష్టం అనమాట. అలా పొట్టు మినపప్పుతో వడలు తినడం అంటే ఫాస్ట్గా పిండి కలిపేసి అలా చకచక అయితే వేసేసాను.